విహారి గారు, ఈ కేసు విషయంలో మా ప్రైమ్ సస్పెక్ట్ ఆ శకుంతలే. ఆమెను మేము క్లోజ్గా వాచ్ చేస్తున్నామండి. అండ్ మేము మా టీం అందరం ఫుల్గా ఎంక్వైరీ కూడా మొదలు పెట్టేశాం. మేడం, ఆ పిల్లాన్ని చూశారు కదా, ఆ దుర్మార్గులు కనీసం వాడికి వాళ్ళ అమ్మ ఫోటో కూడా మిగిలినివ్వకుండా చేశారు. ఇంత చిన్న వయసులో వాడికి ఇంత బాధను మిగిల్చిన వాళ్ళనెవ్వరిని మీరు వదలొద్దు జేడి గారు. సిరి కేసు విషయంలో ఆ శకుంతలైనా సరే, వెనక ఎంత పెద్దవాళ్ళున్నా సరే వదిలే ప్రసక్తే లేదు విహారి గారు. ఆ విషయంలో అయితే మేము చాలా క్లియర్గానే ఉన్నాం. విహారి గారు, ఈ కేసు విషయంలో ఎలాంటి ప్రెషర్స్ కానీ ఎలాంటి పాలిటిక్స్ కానీ ఏవీ మమ్మల్ని ఆపలేవు. 48 అవర్స్లో సిరి, ఆటో డ్రైవర్ ఇద్దరు చావులకి కారణమైన వాళ్ళని మేము పట్టుకొని తీరుతాం. మేడం, మీకంత శ్రమ ఇవ్వాలనుకోవడం లేదు. ఎవరు మీరు? వైజాగ్ సర్కిల్కి కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఈ సిరి కేసుని నాకిచ్చారు. నా ఎంక్వైరీ కూడా పూర్తయిపోయింది. సిరి కేసులో అసలు దోషి ఎవరంటే ఇతనే. ఈ విహారినే సిరిని చంపింది. ఈ విహారినే సిరిని చంపింది. ఈ విహారినే సిరిని చంపింది. సార్, మీరేం మాట్లాడుతున్నారు? అసలు నేను సిరిని చంపడం ఏంటి? నా దగ్గర సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. నేను డ్యూటీ చేస్తున్నాను. సిఐ సంధ్య మిమ్మల్ని ఈ స్టేషన్ నుంచి వైజాగ్ రూరల్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఈ స్టేషన్కి సిఐని నేనే. ఈ కేసుని ఎంక్వైరీ చేసేది కూడా నేనే. ఈ ముద్దాయిని అరెస్ట్ చేసేది కూడా నేనే. సిఏ గారు, అది మా హ్యాండ్ ఓవర్లో ఉన్న కేసు కదా. ఇప్పుడు ఆ కేసు నా హ్యాండ్లోకి వచ్చింది. సార్, మీరు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. స్టేషన్కి రా, అక్కడ అంతా మాట్లాడుకుందాం. విహారీ, బ్యాట్మ్యాన్ సార్, ఇది అన్యాయం సార్. ఒరే విహారీ, నిన్న అరెస్ట్ చేస్తున్నారేంట్రా? అమ్మా, మీరు కంగారు పడకండి అమ్మా. నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. కానిస్టేబుల్స్, ఇతన్ని జీపెక్కించండి. అయ్యో విహారీ, విహారీ, పల్చేడే. అయ్యో నాన్నా. సిఐ గారు, నేనే తప్పు చేయలేదు. నేనే నేరం చేయలేదు. అసలు నన్నెందుకు అరెస్ట్ చేశారు? మిస్టర్ విహారీ, మీరు అరవద్దు. మీరు విహారి గారిని ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఈయనే సిరిని చంపారు అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి? అసలు సిరి కేసులో కిడ్నాప్ అప్పుడు మాతో పాటే ఉన్న విహారి గారు ఎలా సిరిని చంపాడని అనుకుంటున్నారు? మీకు సాక్ష్యాలు కావాలా? ఒక్క నిమిషం. ఇదిగో చూడండి.
సిఐ గారు, ఆ ఆటో నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు. ఆ టైంలో నా వెహికల్ని వెనక నుంచి ఇంకొక వెహికల్ గట్టిగా డాష్ ఇవ్వడంతో నేను ఆటోకి డాష్ ఇచ్చాను. ఇలాంటి కథలు నాకు చెప్పకండి. ఇదే కాదు, ఈ సిరిని మీరు పథకం ప్రకారం రేప్ చేసి మరీ చంపారు. లేదు, అసలు ఆ సిరిని నేను కూడా చూడలేదండి. అబద్ధం చెప్పకండి. మీరు ఆమె ఇంటికి చాలాసార్లు వెళ్ళారు. ఆమె మీ కంపెనీ కూడా వచ్చారు. అంతేకాకుండా ఆమె మోజులో మీరు మీ కంపెనీ క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా ఆమెకే ఇచ్చారు. మీ ఇద్దరికి ఇల్లీగల్ అఫైర్ కూడా ఉంది. సిఐ గారు, మీరు చెప్పేదంతా కూడా అబద్ధం. లేదు, అదే నిజం. మీ ఎఫ్ఐఆర్ బయటపడుతుందని ఆ సిరిని మీరు తెలివిగా అడ్డు తొలగించుకున్నారు. నో, మీరు కావాలనే ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. నాకేం అవసరం? కావాలంటే మీ వాళ్లే ఉన్నారు కదా, జేడి, కేడి, సంధ్య గారు. మీ వాళ్ళని నేను చేసిన ఎఫ్ఐఆర్ చదవమను. ఇదిగోండి, ఈ ఎఫ్ఐఆర్ కాపీ చదవండి. నేను సబ్మిట్ చేసిన సాక్ష్యాలు కూడా చూడండి. తీసుకోండి. ఆ రేప్ కేసుని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా నన్నే చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అదేంటి? మేం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసుని మీకెలా ఇస్తారు? ఈ కేసులో కిడ్నాప్ అయిన అమ్మాయి సిరిని మీరు కాపాడలేకపోయారు. ఆ విహారీతో మీరందరూ చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. అందుకే ఈ కేసులో మీ మీద కూడా అనుమానాలున్నాయి.